ఈ ఉనికిని బట్టి లెక్కలేని కృతజ్ఞతలు మీ పాదములకు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితంలో మేమేమై ఉన్నామో కేవలం మీ కృప ద్వారానే మరొకసారి ఒప్పుకుంటూ, దేవా, మా శక్తి చేతను బలము చేతను కాదు, ఇది నీ యొక్క ఆత్మ ద్వారా మాత్రమే మా యొక్క ఉనికి ముందుకు నడిపించబడుటకు చక్రములుగా ఉన్నటువంటి ఈ వాక్యము మమ్మల్ని ఆధారంగా చేసుకొని నడిపిస్తున్నవాడా, మీకు స్తోత్రాలు. లోపట బయట ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆవరించండి, వాక్యం ద్వారా సంధించండి. ఎవరికి ఏది అవసరమై ఉన్నదో మీరు బలపరచమని కృతజ్ఞతలు మీకు చెల్లిస్తూ ఉన్నా. దేవుని దాసుడు వడ్డివాడు మీ వాక్యము ద్వారా నింపండి. మీరు నాయన అదృశ్యం అవ్వండి, ఆయన మీరు ప్రత్యక్షం అవ్వండి, మీరు కనపరచబడండి, మీరు ప్రభువా చూపించండి. మీరు నా ప్రభువా ఏది అవసరమో అన్ని విధాలుగా నా తండ్రి మీ బిడ్డలైనటువంటి మాకు బోధించమని వేడుకుంటూ, మీ దాసుని ఆయన సిలువు చాటున మీ రెక్కల క్రింద ఉంచమని వేడుకుంటూ, యేసు రక్తములో ప్రభువా పెదవులను నోటిని అయా హృదయమును శుద్ధి చేసి ఇదిగో మీ మాటలు ప్రభు అందిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు మమ్మల్ని అందరినీ ప్రభు కమ్ముకోవటకు సహాయం చేయమని, ప్రతి చీకటి అడ్డులు ఆటంకాలు అదృశ్యంగా ఎవరెవరికి దాడి చేస్తూ ఉన్నామో మీ నామములో గద్దిస్తూ ఉన్నాము ఆయన. యేసు రక్తం కిందకి అందరినీ తీసుకొస్తూ క్రీస్తు నామములో వేడుకొని పరిశుద్ధాత్మకు అప్పగిస్తున్నాము తండ్రి, ఆమేన్. జీవం కలిగిన దేవాది దేవుడికి ఈ యొక్క పునరుత్థాన దినము మరొకసారి మనందరి తరపున లెక్కలేని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపలో దేవుడు ఎంతగానో మనల్ని బలపరిచి నడిపిస్తున్నటువంటి ఆయన యొక్క సంఘముగా స్వాస్యములుగా ఈ యొక్క గొప్ప ధన్యతను సంఘములో మనం కలిగి ఉన్నాం. చాలా వరకు దేవుని యొక్క సన్నిధిలో ఎంతో మంది అవకాశం ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఈ జీవితము చాలట్లేదు దేవుడితో గడపడానికి, ఈ సమయము చాలట్లేదు ప్రభువుతో నడవడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మన జీవితంలో ఆత్మ సంబంధమైన పాటలుగా ఈ రీతిగా ఎప్పుడైనా పాడుకున్నామా? ప్రభువా, ఈ జీవితం నాకు చాలట్లేదు, నీ సన్నిధిలో నా కాలము సరిపోవట్లేదు, ఎంత సమయము నీకు ఇవ్వలేకపోతూ ఉన్నాను అంటే కొన్నిసార్లు మనం గడపవచ్చు, ఉపవాసం ఉన్నప్పుడు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ఉండవచ్చు. అయినప్పటికీ దేవుని బిడ్డలారా, ఎంత గడిపినా మనం చెప్పాలి, నాకు చాలట్లేదు ప్రభువా, నాకు ఇంకా సరిపోవట్లేదు, ఎంత గడిపినా ఇంకా నీ సన్నిధి, నాకు ఇంకా సమయం ఎక్కువ కావాలి, ఎక్కువ దినాలు గంటలు నీ పాదాల దగ్గర ఉండాలని దేవుని బిడ్డలారా ఏ ఆత్మ అయితే ఇక్కడ అలా ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎవరైతే అటువంటి మనసుతో ఉన్నారో ఆ సంగమంలో అటువంటి ఒక్కరి వల్లైనా, ఇద్దరు వల్లైనా, 10 మంది వల్లైనా, 50 మంది అయినా, 100 మంది అయినా సంఘము తద్దరిల్లిపోతుంది. హల్లెలూయా. ఒక్కరు కూడా లేరనుకో ఎలా ఉంటుందంటే నిజంగా చాలా బాధగా ఉంటది. ఆ కెరటాలు అటు నుంచి ఇటే వచ్చి ఎక్కడ ఆగిపోతాయి తప్ప కెరటాలు మరలా బ్యాక్ కావాలి. మరలా మన జీవితంలో దేవుని యొక్క అభిషేకము బయట నుంచి లోపలికి రావాలి, లోపల నుంచి బయటికి, ఇలా ఆ యొక్క మహిమ కలిగినటువంటి సన్నిధి మనం అనుభవించాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానము మనకు దేవుడు అనుగ్రహించాడు. ప్రపంచంలో ఎన్నో రకాల భౌతికమైనటువంటి షాపులు మనం చూస్తున్నప్పుడు కొన్ని శనివారం తీయట్లేదు, కొన్ని గురువారం తీయట్లేదు. ఎందుకు తీయట్లేదని పరిశీలన చేస్తే వారేమో ఆ దినాలు చాలా నిష్టగా ఉంటారు, ఎంత లాభం వచ్చినా సరే ఆ దినాలు వారు తలుపులు తెరవరు. మరి ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలుగా, దేవుని యొక్క పిల్లలుగా పరిశుద్ధ ఆదివారం పునరుత్థాన దినమని మనకు తెలుసు. ఈ ఆదివారం తప్పకుండా దేవుని మనము సేవించాలనేటువంటి మనము దేవుని బిడ్డలారా ఎంతవరకు సెలవు పెట్టగలుగుతూ ఉన్నాం, ఎంతవరకు తాళాలు వేయగలుగుతూ ఉన్నాం, ఎంతవరకు డోర్లు క్లోజ్ చేయగలుగుతూ ఉన్నాం. ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలుగా మహిమను మోసుకొని రావలసిన మనము భౌతికమైన తలుపులు, భౌతికమైన తాళాలు, భౌతికమైన గదులు, భౌతికమైన బడ్డీలు ఎన్నో మూత పడుతూనే ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధమైన పిల్లలుగా మనం ఒకసారి టాలీ చేసుకుందాం, పోల్చుకుందాం. దేవుని బిడ్డలారా, దేనికి ఎక్కువ స్థానమో, దేనికి ఎక్కువ అవకాశమో మనం ఇవ్వగలుగుతూ ఉన్నామని ఈరోజు దేవుడు మనతో
మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క దేవుని సంగమ 1 యోహాను 3వ అధ్యాయంలో ఈ 2వ వచనము లాస్ట్ లైన్ లో ప్రభువు మంచి మాట, ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము, ఆయనను పోలి ఉందుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట నిజంగా ఎంత గొప్ప ధన్యత అంటే, ఆయన ఎలాగైతే ఉన్నాడో, ఏ రీతిగా అయితే కనిపిస్తూ ఉన్నాడో, ఏ రీతిగా అయితే మన జీవితంలో ప్రత్యక్షతను నీ ముందుకు వచ్చి ఉన్నదో, అదే కాపీ, అదే సింబల్, అదే రీతిగా ఏ చిన్న మార్పు కూడా లేకుండా ప్రభువు యాస్టీస్గా ఒకేలాగా ఏ విధమైనటువంటి మార్పు మనం అర్థంలో చూస్తే దేవుని బిడ్డలారా అన్ని కరెక్ట్గా ఉంటాయి అనుకోకూడదు. ఎడం వైపుది కుడి వైపు ఉన్నట్లుగా చూపిస్తారు. కానీ ఈ యొక్క ముఖము, ఈ వాక్యం అనే ముఖం దగ్గరికి, ఈ సంఘం అనే ముఖం దగ్గరికి వచ్చినప్పుడు ఎడమది కుడివైపు కానీ కుడిమిది ఎడమవైపు కానీ ఎప్పుడు చూపించదో, ఉన్నది ఉన్నట్లే చూపిస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఉన్నట్టుగానే కొన్నిసార్లు మనము ఇప్పుడు బాగా ఉన్నాం, సడన్ గా ఇంటికి వెళ్తే మనం ఎలా ఉంటాం, ఒక్కోసారి చాలా ఆశ్చర్యంగా కొంతమంది కనిపిస్తూ ఉంటారు. కొంతమంది నిజంగా ఆ జుట్టు అయితే ఎలా ఉంటదంటే, దేవుని బిడ్డలారా కొన్ని కోడి కటింగ్లు అన్నమాట, కొన్ని కింది కటింగ్లు, కోడి కటింగ్లు, గోల్డ్ కటింగ్లు వచ్చాయండి. ఇంకా ఆ కోడి కటింగ్లకి కొంచెము అదేదో కాకేమో రెట్టెళ్ళినట్టు మీదన ఆ యొక్క ఇలాగా కొంగలాగా ఇలా మీద ముందుకు వచ్చి కొన్ని కొమ్మలు దేవుని బిడ్డలారా ఆ చెట్టుకైనా బాగా ఉంటాయి. కానీ ఈ జుట్టు మీద కొమ్మలు ఎన్ని రకాలుగా కొమ్మలుగా దేవుని బిడ్డలారా ఏంటో ఈ జుట్టు ఏంటని చూస్తే ఎన్ని రకాల రంగులు భూమి మీద లేవు, కానీ ఆ కొమ్మలైనటువంటి తల మీద మాత్రము అన్ని కూడా వేస్తూనే ఉంటూ ఉన్నారు. అంటే కొంతమందిని మనం చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొంతమందికి నిజంగా జుట్టుకి లేకపోయినా సరే అక్కడ కూడా పౌడర్ రాస్తున్న బిడ్డలు కూడా ఉన్నారనమాట. ఇదేంటంటే ఎక్కడ రాస్తారు, ముఖం కదా రాస్తారంటే అక్కడ కూడా రాసేవాళ్ళు. టైం అయిపోతున్న ఆరాధన కన్నా సరే దేవుని బిడ్డలారా ఆ రీతిగా చాలా మంది చిరాకుగా ఉన్నటువంటి కొన్ని రూపాలు కనిపిస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలుగా ఇక్కడ మనము ఆయన ఉన్నట్టుగానే మనము ఉందుముగాక, ఆయన పోలినట్టుగానే మనము ఉందుముగాక. ఆమేన్. దేవుని సంగమా, ఈరోజు దేవుని యొక్క పిల్లలుగా ఈ యోహాను అద్భుతమైన మాట రాశాడు. ఈరోజు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, సూర్యకాంతంలో నేను. అందరండి, సూర్యకాంతంలో నేను. దేవుని బిడ్డలారా, ఐ యామ్ ఇన్ ఏ జాస్పర్. మనము సూర్యకాంతంలో 7 రకాల సూర్యకాంతాల కోసము ఈరోజు మనము తెలుసుకుంటాం. మొదటిగా మన దేవుడే, ఆయనే సూర్యకాంతముగా ఉన్నాడు. రెండవదిగా ఆయన పునాదులు సూర్యకాంతముగా ఉన్నాయి. మూడవదిగా ఆయన గుమ్మములు సూర్యకాంతముగా ఉన్నాయి. నాలుగవదిగా ఆయన వెలుగు సూర్యకాంతముగా ఉన్నది. 5 ఆయన యొక్క అలంకరణ సూర్యకాంతముగా ఉన్నది. దేవుని బిడ్డలారా, తర్వాత ఏమో ఆయన యొక్క ప్రాకారము సూర్యకాంతముగా ఉన్నది, ఆయన పట్టణము సూర్యకాంతముగా ఉన్నది. చెప్పండి ఒకసారి. 1 ఆయనే సూర్యకాంతముగా ఉన్నాడు. 4 5 వెనకున్న చెప్పట్లేదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం విందాం. మొదటగా దేవుని యొక్క ఆ మహిమ కలిగినటువంటి వెలుగు, సూర్యకాంతము తగదగా పోలేటువంటి ఫస్ట్ పాట పాడారు. ఇది చాలా మంది రాలేదు కాబట్టి ఆ పాటలోనే అన్ని వర్ణనలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మొదటగా మన దేవుడు ఆయనేమో సూర్యకాంతముగా. చదవండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఆశీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటగా ఆయన ఎలా
ఆ మహిమ దేవుని బిడ్డలారా గంభీరంగా ఉంటూ ఉన్నది. ఉదయాన్నే మనం సూర్యుడిని చూసినప్పుడు ఎలా కనిపిస్తూ ఉన్నాడు? 4 రంగులు సూర్యుడు మనకి ఎప్పుడు కూడా దర్శనమిస్తాడు. మొదటగా యాపిల్ రెడ్, రెండు ఆరెంజ్, 3 ఎల్లో, 4 వైట్. దేవుని బిడ్డలారా 4 రంగులు. కానీ చివరగా ఉండేటువంటి ఆ యొక్క తెలుపు సాయంత్రం వరకు కూడా ఉంటూ ఉందని. అలాగే మనలో కూడా ఈ యొక్క సూర్యకాంతం వంటి వెలుగు దేవుడు అందరిలో కూడా ఇవ్వాలని ఇంకా ప్రారంభం అవ్వలేదు. ఎప్పుడు నిద్రలోకి వెళ్తున్నారు కొంతమంది. దేవుని బిడ్డలారా దయచేసి నిద్రపోకండి. ఇది నిద్రపోయే స్థలం కాదు, ఇది సూర్యకాంతం కలిగిన స్థలం. ఇది హల్లెలూయా. అప్పుడే అస్తమించకండి. దేవుని బిడ్డలకి ప్రారంభమైంది బట్టి దేవుని యొక్క వెలుగు మనము కలిగి ఉండాలి, మనం అస్తమించకూడదు. ఇక్కడ ప్రభువు ఆయనే సూర్యకాంతము. ఈ సూర్యకాంతమైనటువంటి ప్రభువు ఆయన పిల్లలుగా మనము కూడా ఆయన పోలి ఉందుమో, ఆయనను కలిగి ఉందుమో. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటగా ఆయన సూర్యకాంతముగా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినప్పుడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. 28, 13 క్షమించండి, 28, 13. దేవుని బిడ్డలకి ఇన్ని వస్తువులు పెట్టాడు చూడండి. దేవుని తోటయు ఏదేనులో నీవుంటివి, మాణిక్యము, గోమేదకము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, తర్వాత సులిమాని రాయి, మకరతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారుతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. దేవుని బిడ్డలారా ఇన్ని రాళ్ళు మనకైతే తెలియదు అసలు. కొన్ని రాళ్ళు గూగుల్లో కొట్టినా కనబడవు. ఎందుకంటే అక్కడ చాలా విలువైనటువంటి రాళ్ళు ఇంకా కొన్ని నదుల్లో, ఆ యొక్క పర్వతాలలో, కొండల్లో, కొన్ని లోయల్లో అవి లభ్యమవుతాయి. దేవుని బిడ్డలారా కొన్ని సముద్రాల్లో కూడా మనకి లభ్యమవుతాయి. కొన్ని మాత్రమే మనకి. కానీ ఇక్కడ వాక్యంలో ఉన్న ఈ విలువైనటువంటి సూర్యకాంతపు రాళ్ళు ఇవి ఎక్కడున్నాయంటే, రెండవదిగా ఆయన పట్టణము కొరకు అలంకరించాడు. పట్టణము కొరకు ఎంత శ్రేష్టమైనటువంటి అలంకరణం చూడండి. మనకు కూడా మందిరము లోపల ఉన్నాం, చుట్టూ కూడా ఏముంది? గోడ. దాని బయటికి వెళ్తే ముందున మనకి ఒక గేట్ ఉంది, ఇటు ఒక గేట్ ఉంది. కొన్ని గేట్లు ఏంటంటే అవి దేవుని బిడ్డలారా గోడలో సరిగ్గా లేకపోవడం వల్ల కొన్ని కట్టేసి కూడా ఉంచుతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క పట్టణంకు ఉన్న ఈ గేట్లు అవి ఎంతగా అలంకరించబడ్డాయంటే, ఈ ప్రాకారమైన ఆత్మీయ జీవితము మనందరికీ కూడా ఉండును గాక. ఈ ప్రాకారం లేకపోతే ఈ లోపల మనం ఇంత సేఫ్ గా ఉండలేం, ఇంత భద్రంగా ఉండలేం. మన భారతదేశం చుట్టూ కూడా ప్రాకారాలు ఉన్నాయి. 3 దిక్కుల వైపు సముద్రం ఉంది, మరోవైపు హిమాలయ పర్వతాలు ఉన్నాయి. దేవుని బిడ్డలు అవి లేకపోతే ఏమైపోద్ది? ఆ చైనా వాడు వచ్చి ఇటువైపు నుంచి పాకిస్తాన్ వచ్చి దేవుని బిడ్డలారా ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు అవి ఉన్నా సరే వీళ్ళు ఎందుకొని వచ్చేస్తూ ఉన్నారు. అయితే దేవుని పిల్లలుగా ఆత్మ సంబంధమైన కొన్ని ప్రాకారాలు ఈ పట్టణానికి ఉండాలి. ఆత్మ సంబంధమైన గోడలు ఉండాలి, దానికి మంచి గేట్లు ఉండాలి. ఇవి ఉన్నప్పుడే ఈ పట్టణంలో ఏ శత్రువు కూడా నీకు రాడు. క్షేమముగా సంఘంలో కూడా పడుకోవచ్చు, ఇంట్లో కూడా పడుకోవచ్చు. హల్లెలూయా. అలాగే ఎక్కడ పడుకోకండి దేవుని బిడ్డలారా. దేవుని యొక్క కృపలో ఇక్కడ ఈ పట్టణమునకు ఆయన సూర్యకాంతముగా చేసి ఉన్నాడు. మూడవదిగా దేవుని సంగమా దాని అలంకరణ సూర్యకాంతము. మూడవదిగా దాని అలంకరణ కూడా ఎలా ఉందంటే సూర్యకాంతముతో. చదవండి మాట ఒకసారి. నిర్గమాకాండం 28వ అధ్యాయం 18, 20 వచనాలు త్వరగా. నిర్గమాకాండం 28, 18, 20.
ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేర్లు గలవై వారి పేర్లు చొప్పున 12 ఉండవలెను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలెను. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, 18 నుంచి పద్మరాగ నీల సూర్యకాంతములు గల పంక్తి 2వది, గురుపద్మము యష్మురాయి ఇంద్రనీలములు గల పంక్తి 3వది, రక్త వర్ణపు రాయి నులుమాను రాయి సూర్యకాంతములు గల. ఇవన్నీ ఎప్పుడు మనము చూస్తాం. కొన్ని రాళ్ళు మాత్రమే బంగారు షాపులో ఉంటాయి దేవుని, కొన్ని డైమండ్స్. అయితే వాక్యంలో మనకి చాలా జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి 24వ అధ్యాయం నిర్గమాకాండంలో 9-10 వచనాల్లో చూసినట్లు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి చూశారని ఉంది. యోహాను సువార్త 5:37లో ఆయన స్వరమును వినలేదట, ఆయన స్వరూపం ఎవరో చూడలేదట. అయితే రెండింటిలో మీరు ఏం నమ్ముతారు? ఇప్పుడు యోహాను సువార్త 5:24లో ఆయన ఎవరో చూడలేదు, ఆయన స్వరూపం ఎవరో చూడలేదన్నట్టు. ఎక్కడేమో నిర్గమాకాండంలో 24:9-10లో ఆయన చూశారు అని అంటూ ఉన్నారు. అయితే ఏది మనం నమ్ముతాం? రెండు కూడా నమ్మాలి. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు ఎవ్వరికి కూడా కనిపించలేదు. దేవుని బిడ్డలారా, ఆయన ఎవరో కూడా చూడలేదు. అయితే కొత్త నిబంధనలో కనిపిస్తున్నటువంటి యేసు ప్రభు వారు నేరుగా చెప్తున్న మాట, పాత నిబంధనలో ఆ స్వరము, పాత నిబంధనలో ఆ యొక్క మెరుపులు ధ్వని, ఇదంతా ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. ఎప్పుడైతే పెనియేలు ఆయన ముఖాన్ని చూస్తాడో, పెనుగులాడినప్పుడు కూడా దేవుని యొక్క నన్ను విడిచిపెట్టి అంటున్నప్పుడు నువ్వు దేవుని ముఖమును చూశావు అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ కనిపించింది ఎవరంటే యేసు ప్రభువే. అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. దేవుని బిడ్డలారా, బిల్లి గ్రహం గారిని కూడా కొంతమంది అడిగారు, తండ్రి ఎవరు, కుమారుడు ఏంటి, పరిశుద్ధ ఆత్ముడే, ఈ మూడింటి కోసం వివరణ చెప్పండి అంటే ఆ 3 అడగండి అని అన్నాడు. అంటే మన ఆత్మీయ స్థాయిని బట్టి మనకి తండ్రి ఏంటో, కుమారుడు ఏంటో, పరిశుద్ధాత్ముడు ఏంటో అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, మన స్థాయి ఇంకా చిన్నది, మొదట పెట్టే ఇంకా ఎక్కలేదు. 100వ పెట్టి నుంచి మనం అన్ని కావాలంటే అన్ని అర్థమవు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే మొదటగా మనకి చూపిస్తూ వచ్చారో ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఇవన్నీ నీకు తేటగా చూపించేటువంటి రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాళ్ళు ఎప్పుడైతే ఈ సంఘం అనేటువంటి ఈ పట్టణం అనే లోపట మనమంతా పరిపూర్ణం అవుతామో, దేవుని బిడ్డలారా, మనం అనేకులకు కొన్ని ఆత్మ సంబంధమైనవి చూపించగలం. మీకు ఇంకా వాక్యం అర్థం అవ్వట్లేదని నాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మీకు ఒక ఇలస్ట్రేషన్ చూపిస్తే గానీ అర్థమవు. 4 బిడ్డలు రండి, బాలు, రవి, వినోద్, అదే ఈక్వల్ హైట్ ఉన్న వాళ్ళు. కుమారుడు రాజారావు కుమారుడు. చూడండి దేవుని బిడ్డలారా, 4 మన వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఇతర మనము ఇది మనం సింహం అనుకుందాం. మొదటిగా సింహం, కొంచెం ముందమ్మ సింహం, కొంచెం ఇంకా ముందుకి. ఇప్పుడు నువ్వు ఆ వెనక్కి ఆపోజిట్ గా తిరిగి ఇటు నా వైపు తిరిగి అక్కడ సీట్ దగ్గర నడుపు పెట్టి సేమ్ అలాగే ముందు కొంచెం ముందుకెళ్ళి ముందు. ఇదేంటంటే మనుష్య ముఖం. ముందున్నదేమో సింహం ముఖం, ఇదేమో మనిషి ముఖం. అటు సైడ్ ఆపోజిట్ గా తిరిగి సేమ్ అలాగే బెండ్. ఇదేంటంటే పక్షిరాజు ముఖం. నూరానన్న అటు సైడ్ ముందు. ఇదే ఏ ముఖమో మీకు చాలా సార్లు చెప్పాను ఈ యొక్క ఉపమా. మొదటి ముఖమో ప్రకటన గ్రంథంలో మనకి 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, తర్వాత యెహెజ్కేలు 1వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మనకు కనిపిస్తాయి 4 జీవులు. దేవుని బిడ్డలారా, 4 ముఖాలు. మొదటి జీవి మనుష్యుల ముఖము, రెండవ జీవి
సింహము ముఖము, మూడవ జీవి పక్షిరాజు ముఖము, నాలుగవ జీవి ఎద్దు ముఖము. వంగుంటారు బాగా. వీళ్ళు ఎప్పుడే 5 నిమిషాలే కావలేదు. అవైతే ఇప్పుడు చిన్నప్పటి నుంచి భూమి పుట్టక ముందు నుంచి అలాగే వంగునే ఉన్నాయి అన్నమాట. వంగోండి సాయంత్రం వరకు. దేవుని బిడ్డలారా, దేవుని కృపలో చూడండి, 4 జీవులు ఎప్పుడైనా సరే ఎవరికైనా సాధ్యమా? ఆవుకి ఆవే కట్టాలి, గేదెకి గేదే కట్టాలి, గాడిదకి గాడిదే కట్టాలి, గుర్రానికి గుర్రమే కట్టాలి. కానీ మన దేవుడు అంతా వింతేనండి. చపలపడి సోదరు చేయలేదండి. ఆయన అసాధ్యమైనదే లేదు, ఏదైనా చేయగలడు, ఏదైనా చూపించగలడు. అయితే ఆయన గాడిదకు, గుర్రానికి, ఎద్దుకి, పక్షిరాజుకి ఇలా తీసుకొని వచ్చి ఏదైనా సరే ఆయన చేయగలడు. 2 ఆవులు కడితేనే అవి చక్కగా, 2 ఎద్దులు కడితేనే అవి చక్కగా, 2 గుర్రాలు కడితేనే అవి చక్కగా ఇది ఏం బాగున్నావా ఏం సంగతి అన్నట్లుగా పక్క 2 కూడా సైకిల్ చేసుకుంటాయి దేవుని పెట్టారా. అదే ఎద్దుని పక్కన గాడి కడితే ఏంటి సంగతి అంటే అది దీని సైకి దానికి అర్థమవుతుందో, దాని బాధ దీనికి అర్థమవుతుంది దేవుని పెట్టారు. అంటే నిజానికి బుర్ర ఉన్నటువంటి వారు, జ్ఞానం ఉన్నటువంటి వారు ఎవరు కూడా దేవుని పెట్టారా గాడిదకు, గుర్రానికి జత ఇప్పుడు కూడా చేసి దున్నారు. అలా చేస్తే ఆ రైతు ఎన్ని సంవత్సరాలైనా కూర్చోవలసింది దొడ్డు మీద తప్ప పంట ఇప్పుడు కూడా పంటదు. అయితే ఇక్కడ చూసినప్పుడు మన ప్రభువు మాత్రము ఎందుకు జరగదు దాని సంగతి నేను చూస్తాను అన్నట్టుగా, జంతువులన్నిట్లో మహారాజు ఏది? సింహం. కాబట్టి దేవుడు పెట్టారా అంటే నేనేది సింహం అని చెప్పుకోదు, కానీ దాని గంభీరత్వం, దాని జీవితాన్ని బట్టి అది సింహం అని ఆ అడవిలో అది చలామణి అయిపోతుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే సింహాన్ని తీసుకొని వచ్చాడు, దాని ముఖ రూపాన్ని పెట్టాడు. రెండవదిగా మాన్య జంతువుల్లో, మాన్య వృక్షాలలో చాలా దీనమైనది, గంభీరమైనది ఏంటంటే ఎద్దు. దేవుడు పెట్టారా, మీరు మామూలు ఎద్దు చూస్తున్నారు, కానీ ఆంబోతులు మనం చూడండి, అది మామూలు కాదు, ఎటువంటి మనిషినైనా సరే తులిపేస్తుంది. అయితే ఎద్దు గంభీరంగా ఉన్నటువంటి ఆంబోతుని దేవుడు సెలెక్ట్ చేశాడు. తర్వాత పిట్టల్ని, కాకిల్ని ఎంచుకోలేదు, కానీ దేవుడు అన్నిటికంటే ఉన్నతంగా ఎగిరే పక్షిరాజును ఎంచుకున్నాడు. అన్నిటికన్నా వీటన్నిటికీ ఏరేవాడు ఎవరంటే మనుష్యుని ముఖము ఎంచుకున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క సింహాసనము. ఈ సింహాసనము బాబు జాగ్రత్త, ఎలాగా కొంచెం ముందుకు నెమ్మదిగా వెళ్ళండి, కుర్చీ పడికండి, మరలా వెనక్కి రండి. చూడండి మీ దేవుని సంగమా, ఈ సింహాసనాన్ని అవి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అవి మోస్తూనే ఉన్నాయి. ఈ సింహాసనాన్ని మోస్తూ ఒక్కొక్క జీవికి ఎన్నేసి రెక్కలు? 6 రెక్కలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతగా ఐక్యత కలిగి ఉన్నాయంటే, ఒకటేమో ఎద్దు కెక్కి నుంచి వెనక తన్నగాలి, ఎల్లు అనుకొని సింహాన్ని తన్నగాలి, సింహమేమో ఏంటి అనుకోని ఇలాగా గాండ్రించి దేవుని బిడ్డ పక్షిరాజుని మింగించినట్లు ఇలా చూడగలరు. పక్షిరాజు ఏంటో నువ్వు అనుకొని పొడి చేస్తాను అన్నట్టుగా మనుషుడు వైపు చూడగలరు. 4 జీవులు కూడా ఎంత ఐక్యత, ఎంత ప్రేమ, ఎంత భారము, ఎంత ధన్యతగా ఈ 4 జీవులు కూడా దేవుని సింహాసనాన్ని మోస్తూనే ఉన్నాయి. సభలు సోదరులు చేస్తున్నా. నా ప్రియ సంగమా, ఈరోజు సంఘంలో ఉన్నటువంటి మనము కూడా దేవుని పట్టణమై ఉన్నాం, మనం దేవుని ముఖమై ఉన్నాం. మనం చెప్పబడినటువంటి వాక్య భాగాల్లో
బిడ్డలుగా ఆయన రాళ్ళుగా ఉన్నాం. ఏ రాళ్ళు? ఆ బయట పడేసిన పునాది రాళ్ళు కాదు. మొదటి పేతుల్లో చెప్పబడినటువంటి ఆ 2వ అధ్యాయంలో విలువైనటువంటి పునాది రాళ్ళు, దగదగ మెరిసే రాళ్ళు, రత్నవర్ణాలు కలిగిన రాళ్ళు, కొన్ని నోరే తిరగట్లేదు అటువంటి శ్రేష్టమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క అద్భుతమైనటువంటి జాస్పర్స్ ఉన్నాయి. ఇటువంటి రాళ్ళను మనమంతా కూడా లోకము చీకటితో ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన 7 మాటలు చెప్తాడు. సత్యవాక్కు, సత్యదేవుడుగా, వెలుగై ఉన్నవాడుగా, దేవుని బిడ్డలారా జ్యోతిగా ఆయనేమో కనపరుస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘములో ఉన్న మనము ఈ సింహాసనమైనటువంటి దేవుణ్ణి ఇలా మనం వెళ్తే ఎవరైనా చూస్తారా? ఇది ఒక ఆటగానే చూస్తారు. అయితే ఎప్పుడైతే మనము కలిసి ఈ యొక్క పాఠం ద్వారా మనం నేర్చుకున్నటువంటి ఉపమానం ఏంటంటే, ఆ 4 జీవులు 4 రకాలు, 4 తత్వాలు, 4 మనస్తత్వాలు, 4 రకాల గుణాలు అయినా సింహాసనములు ఎంత ఓపికతో అవి మోస్తూనే దేవుడు పెట్టాలని ఎప్పటికీ కూడా పరలోకంలో మనము కానీ వెళ్తే అవి మనకి చూస్తాము. పాస్టర్ గా చెప్పింది నిజమే, ఎంత బాగా దేవుడు వీటిల్ని ఎంత భారంతో ఇవన్నీ ఉన్నాయని అక్కడ కూడా మనం చూస్తాం. చవడు సోదరులు చెల్లించండి. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పట్టణము సూర్యకాంతము, ఆయన సూర్యకాంతము, ఆయన అలంకరణ సూర్యకాంతము, 4వదిగా దాని ప్రాకారము సూర్యకాంతము. ప్రకటన గ్రంథం 21:18 ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథం 21:18. చదవండి. ఆ పట్టణము ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిన పట్టణము స్వచ్ఛముగా స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడేమో ప్రాకారాలు కూడా సూర్యకాంతముతోనే. ఎంత దేవుడు ప్రయాసపడి ఈ వెలుగును మనకి ఉచితంగా అనుగ్రహించాడు. దేవుని సంగమా, ఈ వెలుగును నువ్వే, నేనే, మనమే అందరము కలిసి ఉంటేనే ఇందులో ఉన్నటువంటి విలువైన ఇన్ని రాళ్ళు కూడా అవి దగదగా చీకట్లో ఉన్న లోకానికి చూపించగలము. ఆమేన్. ఎంతగా మనం ప్రయాసపడుతూ ఉన్నాం, ఎంతగా ఇష్టపడుతూ ఉన్నాం. వీళ్ళకి నడుము నొప్పి పెడుతుంది, ఇట్లా తీసి కూర్చుంటారు. దేవుని యొక్క మహా ప్రణాళికలో ఆయన ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళికలను చూడండి. ఆయన సూర్యకాంతం, పట్టణం సూర్యకాంతం, దాని ప్రాకారం సూర్యకాంతం, తరువాత దాని వెలుగు సూర్యకాంతం. 5వది ఏంటంటే దాని వెలుగు కూడా సూర్యకాంతం. ఇప్పుడు చదువుకొని ఈ ప్రకటన గ్రంథంలోనే 21:11 మనకు కనిపిస్తూ ఉంది. దాని అందరి వెలుగు దగదగా మెరియు సూర్యకాంతము వలె, సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. దేవుడు పెట్టారా, ఇక్కడ దగదగా మెరిసే సూర్యకాంతం దగదగా మెరుస్తూ ఉంది. అంటే మనము రోజుకి కూడా వెలుగు మహిమతో, అంటే ఈ వెలుగు ఏంటంటే పరిశుద్ధమైన జీవితం. మనం ఎంతమంది పరిశుద్ధత కొరకు ప్రాకులాడుతూ ఉన్నాం, నీతి కొరకు ఇష్టపడుతూ ఉన్నాం. పరిశుద్ధత ప్రతిరోజు కూడా నీకు తోడుగానే నడిపిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ఆయనను చూడలేదు. నువ్వు చూడాలంటే పరిశుద్ధత ఉంటేనే సంఘంలోకి రాగలవు, ఆయన ఆరాధించగలవు. పరిశుద్ధత ఉంటేనే నీకు కన్నీరు ప్రార్థన వస్తుంది. పరిశుద్ధత ఉంటేనే నువ్వు నిజంగా దేవునితో నడవగలవు. పరిశుద్ధత ఉంటేనే నీ జీవితంలో ఉన్నతమైనటువంటి సాక్షిగా నువ్వు ఉండగలవు. ఇక్కడ దీని వెలుగాట అంతకంతకు కాంతిమయమైపోతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదాహరణకు వాక్యంలోనే
ఎప్పుడైతే 9వ అధ్యాయము 3వ వచనంలో ఒక వెలుగును చూశాడు పౌలు, అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 6వ వచనంలో ఒక గొప్ప వెలుగును చూశాడు. అదే మరలా 26వ అధ్యాయం 13వ వచనంలో మిక్కిలి ప్రకాశమానమైన గొప్ప వెలుగు అక్కడ చూశాడు. అంటే తన జీవితంలో లైట్, గ్రేట్ షైనింగ్ లైట్. దేవుడు బిడ్డలారా, ఈ సంవత్సరం నువ్వు వెలుగును చూశావు. వెలుగును తెలుగు బాప్టిస్ట్ సంఘం పొందుకున్నది. 2025వ సంవత్సరం వచ్చేసరికి గొప్ప వెలుగుగా మారునుగాక. 2026 వచ్చేసరికి మిక్కిలి ప్రకాశమానమైన వెలుగుగా మారునుగాక. మనము మొదటేమో చూసినప్పుడు మగ వెలుగే, కానీ మరలా రాజుతో చెప్తూ ఉన్నప్పుడు 2వ సంవత్సరం వచ్చేసరికి గొప్ప వెలుగు అయిపోయింది. మరొక సంవత్సరం వెళ్ళేసరికి మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు. అంటే అంతకంతకు నీ వెలుగు ఏమవ్వాలంటే అది ధ్యాసరెళ్ళాలి. ఈ వెలుగు రోజు రోజుకి పెరుగుతూ ఉందా, రోజు రోజుకు తగతగా మెరుస్తూ ఉందా? కొన్ని అయితే క్రిస్టల్స్ అంటారండి. క్రిస్టల్స్ అంటే అవి ఇలా మనం ఆ రిఫ్లెక్టే చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారా? కొన్ని చర్చీల మధ్య ఆ గుర్తుల్లో ఉంటాయి ఆ లైటింగ్స్ అన్నమాట. అసలు ఆ పులిపీడి దగ్గర ఉన్నటువంటి కొన్ని పెద్ద కాకినాడలో వెళ్తే అక్కడ దేవుడు పెట్టారా ఆ క్రిస్టల్స్ ని ఆ లైటింగే చూడలేమండి. వాళ్ళేమో వెంటనే మస్క్ అయిపోతాయి అన్నమాట. అంత షైనింగ్ లైటింగ్స్ అన్నమాట. భౌతికమైనటువంటి స్విచ్ అయితే ఆగిపోయే లైటింగ్సే ఇవి ఇంత ఉన్నతమైనటువంటి కాంతిని ఇచ్చినప్పుడు పరిశుద్ధమైనటువంటి మన బ్రతుకుల్లో పరిశుద్ధ జీవితము ఎంతగా మనం కాపాడుకోగలుగుతూ ఉన్నాం, ఎంతగా రక్షించుకోగలుగుతూ ఉన్నాం, ఎంతగా భద్రత చేయగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వారంతో ఈ మాట చెప్తూ ఉన్నాను. చాలా దేవుని యొక్క ఈ యొక్క పరిశుద్ధత, ఎవరు కూడా పరిశుద్ధత లేకుండా మనం ఈ రక్షణను కొనసాగించలేము. ఎప్పుడైతే రక్షణ ఇతరులు పొందుకున్నాడో వెంటనే అందరికి కూడా రక్షణ ప్రకటించాడు. చాలా మంది స్వార్థ బలోమని వెళ్ళిపోతూ ఉన్నారు. వారికే మారు మనసు లేదు, వారికే రక్షణ లేదు, వారికే దేవుడు అంటే తెలియట్లేదు. ఈ మాట పట్టుకొని చాలా మంది ఏంటంటే కరెక్టే, ఎవరికి రక్షణ లేదు, మనం స్వార్థకి వెళ్ళలేదు, స్వార్థం బాగుంది, ఇంట్లో ఉండిపోదాం. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, మరి సువార్త ఎవరు ప్రకటిస్తారు? సిలువను కూర్చిన వార్త ఎవరు ప్రకటిస్తారు? దేవుని పరిశుద్ధత అంటే అసలు ఏంటో బుక్కులో మాత్రమే హోలీ 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 అనే మాట మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా చెప్పారు. ఎందుకు 3 సార్లు పరిశుద్ధుడు 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 అని చెప్పాడు చెప్పండి అమ్మా. మరలా మర్చిపోయారు కదా ఇస్తారమ్మా. కుటుంబ ప్రార్థనలో చెప్పారు, సంఘంలో చెప్పారు, అక్కడ రోడ్డు మీద బస్ స్టాండ్ లో కూడా చెప్పారు, చాలా సార్లు చెప్పారు. ఎందుకు 3 సార్లు పరిశుద్ధుడు 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 అని వాడాడు? 4 సార్లు అనొచ్చు కదా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, 5 సార్లు అనొచ్చు కదా పరిశుద్ధుడు 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 అని, 100 సార్లు అనొచ్చు కదా. ఎందుకు 3 సార్లే పరిశుద్ధుడు 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 అన్నారు? అంటే మీరు వాక్యము ఇంటికాడ ఒకేసి వచ్చేస్తున్నారు, ఎక్కడో వెళ్ళిపోతాను మీ మనసు. వాక్యము హృదయంలో కొన్ని ఇంట్లో మనము కీలక లేఖనాలే మనం గుర్తుంచుకోకపోతే ఎవరిని అడుగుతారు, ఎందుకురా 3 సార్లు పరిశుద్ధుడు 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 అని మాట వాడితే చెప్తారు. చెప్పండి అమ్మా. చాలా సార్లు చెప్పాను కదమ్మా బిడ్డ, చాలా సిగ్గేస్తున్నాను. ఎన్ని కాలాలు? భూత, భవిష్యత్తు, వర్తమాన కాలం. భూతకాలంలో పరిశుద్ధుడు ఆయనే, భవిష్యత్తు కాలంలో పరిశుద్ధుడు ఆయనే, వర్తమాన కాలంలో పరిశుద్ధుడు ఆయనే. ఇప్పుడు చెప్పట్లు హల్లెలూయా. ఆయన గురించి పరిశుద్ధులు ఎవరు లేరు. ఆయనే అతి సుందరుడు, అతి మనోహరుడు, అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి దేవుడు. అట్లా అడుగుతుంది మళ్ళా మర్చిపోండి. దేవుడి సంగమ ఆయనే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి అందుకే అప్పుడు నువ్వు పరిశుద్ధుడివే, ఇప్పుడు నువ్వే పరిశుద్ధుడివే, తర్వాత నువ్వే పరిశుద్ధుడివే ప్రభు. ప్రియ సంగమ, ఈయన పరిశుద్ధమైన దేవుడు. మనము పరిశుద్ధంగా ఉంటేనే
మనము కాంతిమయంగా ఉంటాము. తర్వాత తన పునాదులు కూడా సూర్యకాంతముతో ఉన్నాయి. 21వ అధ్యాయం చదువుకున్న ప్రకటన గ్రంథంలో 19వ వచనం, 21:19. ఆ పట్టణం ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ. చూడండి దేవుడు పెట్టారా, ఎన్ని విలువైన రాళ్ళతో ఆయన పునాదు రాళ్ళు వేశాడు. మనకేమో ఈ లేఖనాల్లో మత్తయి సువార్త 7:24-25లో యేసయ్య స్వయంగా చెప్తారు ఏంటంటే, ఈ బండ మీద కట్టుకున్న పునాదులు కలిగిన ఇల్లు వాన వస్తుంది, వరదలు వస్తాయి, గాలి వస్తుంది, ఏమవుతుంది? పడిపోతుంది. అంతేనా? పడతావు. ఎందుకు? దేని మీద కట్టారు? అది బండ మీద కట్టారు. దేవుడు పెట్టారా, ఇసుక అది రెండవది, అది మనకు అనవసరం. కానీ ఇసుక మీద కట్టుకుంటే ఏమవుతుంది? సామెతలు 27:1లో చెప్తాడు. చదవండి ఒక మాట, సామెతలు 27:1 వచనం. ఇసుక అనే మాట ఉంటది. 27వ అధ్యాయం సామెతలు 1వ వచనం. అతిశయపడకము, మూడవ వచనం చదవండి. ఏమంటాడంటే, రాయట బరువు, ఇసుక భారము. చాలా మంది భారంగా ఉంటూ ఉన్నారు. ఇందాక ఏమో 4 పిల్లలు ఆ యొక్క దృశ్యాన్ని మనకు చూపించారు. ఇల్లు ఎలా కడతారంటే, మనము బండ మీదే కట్టాలి. ఇసుకలో కడితే ఇసుక ఏమైపోతామా? ఈ బరువంతా దేని మీద మనము పునాది వేసాం గారు. చక్కగా ఈ మందిరం 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయినా ఆత్మ సంగమని ఈ మందిరము దేవుడు రాకడ వరకు ఉండుగాక. బండ మీద, వాక్యం అనే బండ మీద కట్టబడ్డది. చాలా మందికి దర్శనాలు వచ్చాయంటే, ఎందుకో ఆ అమ్మాయిని నాకు దేవుడు చూపించాడు, ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను. లేదు మా క్లాసులో ఆ వెనక బెంచిలో ఉన్న ఆమె మాత్రమే దేవుడు నన్ను, మమ్మీ డాడీ నాకు చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఎంత ఏదైనా సరే, ఎదురు కట్నం ఇచ్చినా సరే ఆ అమ్మాయిని, ఆ అబ్బాయిని నాకు పెళ్లి చేయండి, లేకపోతే నేను పెళ్ళే చేసుకోను. ఎందుకమ్మా అంటే, నాకు ప్రతిరోజు కల్లో కిందనే వస్తూ ఉన్నాడు. ఎంతలోకి వస్తున్నారట? కల్లో. ఒక దగ్గర జరిగిన సంఘటన దేవుని బిడ్డలారా, ఆ కల్లో వచ్చిందని చెప్పి భయంకరంగా వివాహం చేసుకొని రోజు భర్త ఏమో భార్యని బాధనమేనంట. ఇదే రోజు కల్లోకి వచ్చిందని చెప్పావు కదా, ఇప్పుడే ఇలా బాగుతున్నావు అంటే బాధి ఆమెకేమో పన్ను అటు బయటకు వచ్చిందట. ఇంకా ఆమె గాజు పన్ను పెట్టుకుందట. ఇలా గాజు పన్ను, రబ్బర్ చెవులు, దేవుడు పిల్ల రబ్బర్ ముక్కులు, ఇంకా ఏవో ప్లాస్టిక్ పళ్ళు, ఇలా పెట్టుడువి ఈ దేహంలో పెట్టుకొని ఎంతవరకు ఇంట్లో ఒకరికొకరు భారంగా ఉన్నవారిగా ఉంటూ ఉన్నారు. చాలా మంది భర్త ఏమో భార్యకి భారంగా ఉంటూ ఉంది, భార్య ఏమో భర్తకు భారంగా ఉంటూ ఉంది. మరి కొంతమందికి పిల్లలే తల్లిదండ్రులు భారంగా ఉంటూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఆ ఇల్లు దేని మీద కట్టారు? ఇసుక మీద కట్టబడ్డ ఇల్లు. ఇసుక మీద నువ్వు ఎన్ని అంతస్తులు కట్టినా అది భారమే. వాన వస్తాయి, వరదలు వస్తాయి, తుఫానులు వస్తాయి, పిడుగులు పడతాయి. దేవుడు పెట్టారు, అదేమో భారానికి తట్టుకోలేక కూలిపోతారు. కానీ బండ అనేటువంటి క్రీస్తు పునాదుల మీద విలువైనటువంటి సూర్యకాంతములతో, దేవుని వాక్యముతో, పరిశుద్ధాత్మతో, సహవాసముతో, పరిశుద్ధ తైలముతో, నీతి జీవితముతో, మంచి సాక్ష్యముతో ఎప్పుడైతే మనము వివాహం అనే వ్యవస్థను పట్టుకుంటామో, ఒకరికొకరు మనము భారంగా ఉండం. కానీ ఇదేమి బాధ్యతగా మనం తీసుకుంటాం. ఎన్నో కుటుంబాలు నాకు భారంగా అయిపోయింది, ఇన్ని పెంచలేకపోతున్నాను, నా ప్రాణానికి ఇన్ని పెంచాలా, నీకేమో నేను బతిమివ్వాలా, ఈ పిల్లలేమో నేను పోషించాలా అన్నట్టుగా తల్లిదండ్రులు బాధపడేవారు అన్నారు. పిల్లలేమో ఇటువంటి కుటుంబంలో పుట్టారనేవారు అన్నారు. భారము, ఇసుక మీద కట్టబడినటువంటి గృహాలు భారము భరించలేనివిగా ఉంటూ ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దాని పునాదులో సూర్యకాంతము, తర్వాత దాని గుమ్మములు కూడా సూర్యకాంతం అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 54:12.
యెషయా గ్రంథం 54:12. మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. దేవుని బిడ్డలారా, ఎంత చూడండి విలువైనవి ఇక్కడ ఇవన్నీ చెప్పాడండి. సమయం చాలా అయిపోతూ ఉంది. ఇక్కడేమో దాని వెలుగు సూర్యకాంతమే, దాని అలంకరణ సూర్యకాంతమే, దాని పునాదులు సూర్యకాంతమే, ఆయన సూర్యకాంతమే, పట్టణము సూర్యకాంతమే, దాని ప్రాకారము సూర్యకాంతమే, దాని గుమ్మములో సూర్యకాంతమే. అయితే ఇవన్నీ అందులో ఉన్నాయంటే రక్షణలో ఉన్నాయి. ఆమేన్. ఇవన్నీ నీకు దేవుడు రక్షణ ఇచ్చాడు, సాల్వేషన్ ఇచ్చాడు. ఈ రక్షణ అనేటువంటి సూర్యకాంతాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోగలిగితే, పట్టుకోగలిగితే, దేవుడు బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్న ఈ విలువైన రాళ్ళన్నీ దొంగలెత్తిపోవచ్చేమో కానీ అసలైనటువంటి దొంగ నీలో ఉన్నటువంటి రక్షణ అనే ఈ రాళ్ళన్నీ కూడా రోజు కూడా కాటు వేయడానికి, దోచుకోవటానికి ప్రతిరోజు కూడా ఎన్ని నానా విధాలుగా బాధలు పడుతూనే ఉన్నాడండి వాడు. నిన్ను ఎలాగైనా సరే వేరే ట్రాప్, రాంగ్ దారిలోకి మార్గం మళ్లించడానికి రకరకాల విన్యాసాలు, ప్రయోగాలు, అనేక ఆకర్షణలు నీ మీద దాడి చేస్తూనే ఉన్నాడు. ఎంతమంది నేను సూర్యకాంతములో అనే ఈ అంశాన్ని ప్రభువా ఒక్క చిన్న రంగైనా సరే ఆ భౌతికమైన సూర్యుడు 4 రకాల వెలుగులు ఇస్తూ ఉన్నాడు కదా. ఆత్మ సంబంధమైన సూర్యుడిగా దేవుడు నిన్ను పుట్టించాడు, ఆత్మ సంబంధమైన వెలుగుగా నిన్ను మలిచాడు. నీ వెలుగును కాపాడుకో. నీ వెలుగు కొరకే సిలువలో ప్రాణం పెట్టాడు, నీ వెలుగు కొరకే ఆయన రక్తం కార్చాడు, నీ వెలుగును నిమిత్తము ఆయన సదాకాలము నమ్మకం ఉంచాడు. ఈ నమ్మకాన్ని ఎవ్వరూ కూడా వమ్ము చేయొద్దు. ఈ యొక్క సూర్యకాంత వంటి తగతగ వెలుగు పౌలు ఎలాగైతే రోజు రోజుకి అది పెరిగిందో, సంఘములో ఉన్న మనము, కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు అంతకంతకు వెలుగుమయముగా సూర్యకాంత పద్మరాగములతో సంధ్యారాగములు చూపెట్టేటువంటి ఈమె ఎవరు అంటే అది నువ్వే. నీలో ఉన్నటువంటి రక్షణ నిత్యము కూడా కాపాడుకుంటూ ప్రభువుకు చూపించే, ఆయన ఉన్న పాటున, ఆయన కనిపించి పాటున ఆయనలాగే మనం జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి వర్ధలింప చేయగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కన్నులు మూసుకోండి. విన్న వాక్యం మనందరిలో ఫలించలాగా ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, వాక్య ఫలింపు కొరకు ప్రార్థన నడిపించవలసిందిగా